ఇక కుంభరాశి వాళ్ళకి వద్దాం. కుంభరాశి వారికి ఏమేమి మంచి ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే, వ్యయస్థానానికి రాశికి అధిపతి అవుతూ ద్వితీయంలో ఉన్నారు. ఇంకా ఏలినాటి శని ఉన్నది. ఉంటూ అర్ధాష్టమంలో సంచరిస్తున్నటువంటి గురువు గారి మీద మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు శని గారి యొక్క దృష్టి ప్రభావం చేత చతుర్థంలో ఉన్న గ్రహం మీద కొంత అర్ధాష్టమ గురు సంచార దోషం చేత గాని శని గారి దృష్టి చేత వల్ల గాని ఇక్కడ చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడుతూ ఉన్నాయి. అలాగే అష్టమం మీద కూడా శని గారి దృష్టి పడుతోంది. అష్టమం మీద పడడం ఒకంత మంచిదే. ఆయుష్ రూపకంగా ఆయుష్ గట్టిగా అవుతుంది. ఏదైనా గండాలు ఉన్నట్టయితే గడిచిపోతాయి. చిన్న చిన్న పనిష్మెంట్స్ అయితే ఇస్తారు వారు. పూర్తిగా గండం ఎలా గడిచిపోతుంది, ఏదో చిన్న జ్వరం రావడమో 2 రోజులు ఆ జ్వరానికి మందులు వాడడం, మూలుగుతూ పడుకోవడం, తర్వాత తగ్గిపోవడం. ఏదన్నా జారి పడడమో ఒక 4 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది లేండి అని అంటారు డాక్టర్స్. అలాగా తగ్గిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.